తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. విద్యారంగంలో తన బాధ్యతలను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వానికి తాను సమగ్ర నివేదిక అందించినట్లు తెలిపారు. సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. సో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ గా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖను బలోపేతం చేయాలనే ఆలోచనతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, చాలా అనుభవం ఉంది. అదివరకు ఆయన విద్యా వ్యవస్థపై అనేక సార్లు మాట్లాడడం జరిగింది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన ఆధ్వర్యంలో ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అతను మురళి 14 నెలల పాటు దాదాపు 305 స్కూళ్ళు తిరిగి క్షేత్రస్థాయిలో ఒక రిపోర్టును కూడా కమిటీకి ఇవ్వడం జరిగింది. మధ్యంతర రిపోర్ట్ అంటారు. 434 సిఫార్సులు కూడా చేశాడు. సో ఈ యొక్క నేపథ్యంలో చాలా వ్యతిరేకత వచ్చింది, ముఖ్యంగా టీచర్స్ నుంచి. ప్రధానంగా ఈరోజు అతను సడన్ గా రాజీనామా చేశాడు. రాజీనామా కారణాలు 2-3 కారణాలు చెప్తున్నారు. సో దీనికి మనకు సచివాలయం నుంచి, అంటే సెక్రటరియట్ నుంచి వచ్చిన సమాచారం మేరకైతే తన మీద చాలా ఒత్తిడి వచ్చింది, చాలా ప్రెషర్ వచ్చింది. ఎందుకంటే అతను చాలా సిఫార్సులు చేశాడు. ఆ సిఫార్సులను ముఖ్యంగా ఉపాధ్యాయులు, టీచర్స్ యూనియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా అడ్డుకున్నారు. సో దాంతో పాటు చాలా మంది ఇవి అమలు చేయలేని సిఫార్సులను కూడా బహిరంగంగా కూడా చర్చించుకోవడం జరిగింది. సో దీని మీద సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, టోటల్ క్యాబినెట్ అంతా కూడా కొంత అసంతృప్తి ఉంది. ఈ సిఫార్సులు మనము అమలు చేయలేని పరిస్థితి అని చాలా చర్చ జరిగింది. సో ఇంకా 4 నెలలు అతని పదవి కాలం ఉంది. వాస్తవానికి 2024 సెప్టెంబర్లో తనకు బాధ్యతలు అప్పచెప్పారు. 2026 అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు తన 2 సంవత్సరాలు పదవి కాలం ఉంది. ఇంకా 4 నెలలు ఉండగానే సడన్ గా తన బాధ్యతకు, తన పదవికి రాజీనామా చేయడం అనేది ఈ రోజు హాట్ టాపిక్ గా మారింది. సో ఒకటేమో ప్రెజర్ గా ఉంది అనేది ఒక టాపిక్ అయితే, ఆకునూరి మురళికి ప్రాధాన్యత తగ్గించారు, తనకు ఎలాంటి పని లేదు, నాకు ఇచ్చిన బాధ్యత అయిపోయిందని తన వర్షన్ చెప్తున్నారు. కానీ వాస్తవానికి తెర వెనుక జరిగిన విషయాలు మరికొన్ని ఉన్నాయి. ఈ విద్యా వ్యవస్థపై సమూల మార్పులు తీసుకురావాలి, ఇంటర్మీడియట్ బోర్డును విలీనం చేయాలి, తర్వాత చాలా ఫీజుల విషయంలో ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళ విషయంలో కావచ్చు ఒక నియంత్రణ ఉండాలి, గవర్నమెంట్ స్కూల్ను బలోపేతం చేయాలి, తర్వాత ప్రమోషన్స్ ఆటోమేటిక్, గవర్నమెంట్ టీచర్స్ కు ప్రమోషన్స్ ఏదైతే ఉన్నాయో ఆటోమేటిక్ విధానాన్ని రద్దు చేయాలి, పనితీరును ఆధారంగా చేసుకొని మాత్రమే గవర్నమెంట్ టీచర్స్ కు పదోన్నతి కల్పించాలనే ఏవైతే సిఫార్సులు ఉన్నాయో వీటి మీద చాలా ప్రెజర్ వచ్చింది సీఎం కు. సో దీంతో సీఎం స్వయంగా ఆకునూరి మురళి మీద కొంత అసంతృప్తిగా ఉన్నట్టుంది, కానీ కనబడకుండా. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆకునూరి మురళి గత ప్రభుత్వం అప్పుడే చాలా విమర్శలు చేశాడు. ఆ విద్యా వ్యవస్థను ప్రభుత్వం పట్టించుకోలేదు, దాంతో పాటు ఇంకో కొన్ని వ్యవస్థల మీద కూడా ఆరోపణలు చేసినప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే మురళి రిటైర్డ్ ఐఏఎస్ మురళి అతన్ని ఒక కమిషన్ చైర్మన్ గా తీసుకొని అంటే మనం చాలా చూసాం, కొంతమంది కూడా బాధ్యతలు అప్పచెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఆ ప్రభుత్వాన్ని విమర్శించారో లేకపోతే ఆరోపణలు చేశారో వాళ్లకు తను వచ్చిన తర్వాత కొంత ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ మురళి కూడా ఈ బాధ్యతలు అప్పచెప్పారు. సో ఇది ఈ రకంగా ఒక ప్రెజర్ గా ఉన్నది, ఒత్తిడి ఉంది, నాకు పని లేదు, నాకు ప్రాధాన్యత తగ్గించారు అని తనలో కొంత తన అనుకూల వర్గాల దగ్గర, తన సన్నిహితుల దగ్గర మనకు తెలిసినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ పైకి మాత్రం
ఇప్పుడు ఈ ఆకునూరి మురళి ఎవరైతే ఉన్నారో ఈయన ప్రాధాన్యత తగ్గించారు అన్న విషయంకై ఈయన రాజీనామా చేసినట్టుగా చెప్తున్నారు. సో ఇంకా ఎవరినైనా అంటే ఈ పోస్టుకి ఎవరినైనా గవర్నమెంట్ తరఫు నుంచి పెట్టే అవకాశం ఉంది, అందుకనే అలా ఒత్తిడి తెచ్చి తను అలా రాజీనామా చేసేలా చేశారా అన్న అప్డేట్ ఏమైనా ఉందా? సో అది కూడా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే తిను మురళి వచ్చేసి ముక్కుసూటిగా వెళ్ళే వ్యక్తి. ఎవరి మాట వినడు. తను ఒక ఐఏఎస్‌గా పనిచేశాడు కాబట్టి, అంతకుముందు కూడా గవర్నమెంట్‌లో ఉన్న ఐఏఎస్‌గా ఉన్నప్పుడు గాని, ఐఏఎస్ రిటైర్డ్ అయిన తర్వాత కూడా గత ప్రభుత్వం మీద కొన్ని ఆరోపణలు చేశాడు. ఈ వ్యవస్థ అంతా మారాలి. ముఖ్యంగా విద్యా వ్యవస్థ మీద చాలా ఆరోపణలు, ప్రభుత్వానికి చాలా సూచనలు చేశాడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇచ్చిన ఈ సిఫార్సులు ఏవైతే ఉందో, ఈ సిఫార్సుల విషయంలో నేను ముందే చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి సర్కారు మీద చాలా ఒత్తిడి ఉంది. ఒక బలమైన లాబింగ్ ఎప్పుడూ ఉంటుంది. విద్యా వ్యవస్థ అంటే ఈరోజు మన రాష్ట్రంలో చాలా స్ట్రాంగ్‌ది. సో ఈ ప్రైవేట్ విద్యా వ్యవస్థ చాలా సీఎం రేవంత్ మీద, తర్వాత మంత్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. తను మురళి ఒకవేళ ఈ యొక్క కమిటీ చైర్మన్‌గా ఉంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఇంటర్మీడియేట్ బోర్డు విలీనం ఆ విలీనం ఆల్రెడీ రేపో మాపో అన్న వెంటనే ఆ బ్రేక్ పడింది. సో ఇలాంటి ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయని కొంతమంది సీఎం మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల తనను తప్పించారు. తర్వాత ఇంకొక వేరే వ్యక్తికి, సాఫ్ట్ కార్నర్ గా ఉన్న వ్యక్తికి, తన మాట వినే వ్యక్తికి, లేకపోతే గవర్నమెంట్ కి అనుకూలంగా ఉన్న వ్యక్తికి పెట్టాలనే ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి తర్వాత కొంతమంది మంత్రులకు కూడా ఉన్నట్టుగా ఆకునూరి మురళికి ముందస్తు సమాచారము అందిన నేపథ్యంలో వాళ్ళు తీసేసే బదులు వాళ్ళు వెంటనే తీసేసి తను ఉన్నప్పుడే ఇంకా వేరే వాళ్ళకి ఇస్తే బాగుండదు కాబట్టి నేను రాజీనామా చేస్తేనే బాగుంటుంది, మర్యాద ఉంటుంది, పరువు ఉంటుందని ఆయన రాజీనామా చేసినట్టు తెలుసు. దాంతో పాటు ఒకటి పొలిటికల్ ఎక్స్పర్ట్ కమిటీ కూడా కేకే ఆధ్వర్యంలో ఒక పొలిటికల్ కమిటీ వేసి గవర్నమెంట్ కేకేను కూడా ఒక సలహాదారుడుగా పెట్టారు. సో ఆల్రెడీ నాకు తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ గా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక పొలిటికల్ కమిటీ ఎందుకు ఇచ్చినట్టు, ఈ పొలిటికల్ కమిటీ వల్ల నా ప్రాధాన్యత తగ్గిపోయింది కదా అనే ఒక అసంతృప్తి కూడా మురళికి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. రాజ్ కుమార్. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం నేడు